అలలు వచ్చు నీ దరికి చేరగానే నీ తలపే మాకు బాబా. గాఢమైన అనుభవాల రతనాలు మేము పొందాము నీ తలపే మాకు బాబా. శాంతి ఇమిడి ఉంది అవినాశీ ఆర్జనము నీ నుండి మేము పొందాము నీ తలపే మాకు బాబా. మాపై నీ దృష్టి ఉంటే భౌతిక లోకంలో ఎవరికి ఎచట తెలపాలి నీ తలపే మాకు బాబా. ప్రశాంతినిచ్చు మదికి నీ తలపే మాకు బాబా. ప్రశాంతినిచ్చు మదికి శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే నీ తలపే మాకు బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయమని మీకు శ్రీమతం లభించింది. ఏ విషయంలోనూ మీరు వాదించరాదు. ప్రశ్న: బుద్ధి యోగము స్వచ్ఛంగా అయ్యి తండ్రితో జోడింపగలగాలి. అందుకు ఏ యుక్తి రచించబడింది? జవాబు: 7 రోజుల బట్టి. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారిని 7 రోజుల బట్టీలో కూర్చోపెట్టండి. దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగి గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువుని, గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు. ఒకవేళ అలాగే కూర్చుంటే తికమక పడతారు, ఏమీ అర్థము చేసుకోలేరు. పాట: మేల్కోండి ప్రేయసీలారా, మేల్కోండి. ఓం శాంతి. పిల్లలను జ్ఞానయుక్త ఆత్మలుగా తయారు చేసేందుకే ఇలాంటి పాటలు వినిపించి దాని అర్థాన్ని వివరించాలి. ఇప్పుడు పిల్లల నోరు తెరుచుకుంటుంది. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఎంతవరకు వారి బుద్ధిలో ఉందో తెలుస్తుంది. పిల్లలు మీ బుద్ధిలో పైనుండి కింద వరకు, అంటే మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల ఆది మధ్యాంతాల పూర్తి రహస్యం ప్రకాశిస్తూ ఉంటుంది. తండ్రి వద్ద ఈ జ్ఞానం ఉన్నది. దానిని మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా
నూతనమైన జ్ఞానము. శాస్త్రాలు మొదలైన వాటిలో పేరు మాత్రమే ఉంది, కానీ ఆ పేరు ఎత్తిన వెంటనే అడ్డుకుంటారు, వాదించడం ప్రారంభిస్తారు. ఇక్కడ పూర్తి సులభ పద్ధతిలో అర్థం చేయిస్తారు. భగవాను వాచ, నన్ను స్మృతి చెయ్యండి, నేను పతిత పావనుణ్ణి. కృష్ణుడు లేక బ్రహ్మ విష్ణు శంకర్లు మొదలగు వారిని ఎప్పుడూ కూడా పతిత్ పావన్ అని అనరు. సూక్ష్మవతన వాసుల్ని కూడా పతిత పావనులు అని అనరు. అటువంటప్పుడు స్థూల వతనంలోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలుగుతారు? ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో మాత్రమే ఉంది. శాస్త్రాలను గురించి ఎక్కువగా వాదించడం మంచిది కాదు. చాలా వాద వివాదాలు జరుగుతాయి. ఒకరికొకరు లాఠీలతో కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు. మీకు చాలా సులభంగా అర్థం చేయించబడుతుంది. శాస్త్రాల విషయంలో అతిగా లోతుకి వెళ్ళరాదు. ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చెయ్యాలి. ఈ శ్రీమితం ముఖ్యమైనది. మిగిలినంతా దీని విస్తారం మాత్రమే. బీజము చాలా చిన్నదిగా ఉంటుంది, మిగిలిందంతా వృక్షము విస్తారము. ఎలాగైతే బీజంలో వృక్ష జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో, అలా ఈ జ్ఞానమంతా బీజమైన బాబాలో ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజము వృక్షము రెండూ వచ్చేశాయి. మీరు అర్థం చేసుకున్నట్లు ఇతరులు ఎవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. వృక్షము ఆయువునే చాలా ఎక్కువగా వ్రాసేశారు. తండ్రి కూర్చొని బీజము మరియు వృక్షము అంటే డ్రామా చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు స్వదర్శన చక్రధారి పిల్లలారా అని బాబా వారిని మహిమ చేస్తే ఎవరూ అర్థం చేసుకోలేరు. వారు స్వయాన్ని బాబా పిల్లలమని కూడా భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమే, జ్ఞానము కూడా గుప్తమే, వారసత్వం కూడా గుప్తమే. కొత్తవారు ఎవరైనా వింటే తికమక పడతారు. అందుకే 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ భాగవతము, రామాయణము మొదలైన వాటిని 7 రోజులు వినిపించే సాంప్రదాయము ఇప్పటి 7 రోజుల బట్టి స్మృతి చిహ్నమే. దీని ద్వారా వారి బుద్ధిలో మలినాలన్నీ తొలగి బుద్ధి యోగము ఒక్క బాబాతో జోడించబడుతుంది. ఇక్కడ ఉన్నవారంతా రోగులే. సత్యయుగంలో ఏ రోగాలు ఉండవు. ఇది అర్ధకల్పము రోగము. పంచవికారాల రోగము చాలా పెద్దది. అక్కడ అందరూ దేహాభిమానులుగా ఆత్మాభిమానులుగా ఉంటారు. మేము ఆత్మలము, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని వారికి ముందుగానే సాక్షాత్కారం జరుగుతుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. మీకు మృత్యువుపై విజయం ప్రాప్తి చేయించడం జరుగుతుంది. తండ్రిని మృత్యువులకే మృత్యువు మహాకాలుడని అంటారు. మహాకాలుని మందిరం కూడా ఉంటుంది. సిక్కు ధర్మం వారి అకాల సింహాసనం కూడా అమృత్సర్లో ఉంది. వాస్తవానికి ఈ భృకుటీయే అకాల సింహాసనం. ఇందులో ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మ అన్ని అకాల సింహాసనాలే కూర్చుంటాయి. ఈ విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రికి తన సొంత సింహాసనం అంటూ ఏదీ లేదు. వారు వచ్చి ఇతని సింహాసనాన్ని తీసుకుంటున్నారు. ఈ సింహాసనంపై కూర్చొని పిల్లలు మిమ్మల్ని పవిత్ర సింహాసనాధికారులుగా చేస్తారు. లక్ష్మీనారాయణులు విరాజమానమై ఉండే పవిత్ర సింహాసనము ఎలా ఉంటుందో మీకు తెలుసు. పవిత్ర నెమలి సింహాసనము మహిమ చేయబడింది కదా. శ్రీబాబా భోలానాథుడు భగవంతుడు అని ఎందుకంటారో ఆలోచించండి. భోలానాథ్ భగవంతుడని అనడం వల్ల బుద్ధి పైకి వెళ్ళిపోతుంది.
సాధు సత్పురుషులు మొదలైన వారు భోలానాథుణ్ణి స్మృతి చేయండి అని వేలితో పైకి సంకేతం కూడా చేస్తారు కదా. యథార్థ రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి సన్ముఖంలో వచ్చి నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు తప్పకుండా వినాశమవుతాయని గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. గీతలో కూడా వ్రాయబడి ఉంది. కానీ మీరు గీతలోని ఒక్క ఉదాహరణ చెప్తే వారు 10 ఉదాహరణలు ఇస్తారు. కనుక వాటి అవసరం లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉంటారో వారు మేము వాదించగలము అని అనుకుంటారు. పిల్లలు మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియదో వారు వాటి పేరు ఎత్తరాదు. కేవలం భగవంతుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని చెప్పండి. వారినే పతిత పావనులు అని అంటారు. పతిత పావన సీతారామ అని మహిమ కూడా చేస్తారు. సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు. ఇటువంటి అభిప్రాయాలు అనేకమున్నాయి కదా. ఈ పాట ఎంత బాగున్నది. డ్రామా ప్లాన్ అనుసారము కల్పకల్పము ఇలాంటి పాటలు తయారవుతాయి. పిల్లలు మీ కొరకే తయారు చేయబడినట్లు ఉంటాయి. ఉదాహరణకు నయనహీనులకు దారి చూపించండి ప్రభు, ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి. ప్రభువు అని కృష్ణుణ్ణి అనరు, ప్రభువు అని నిరాకారుణ్ణే అంటారు. ఇక్కడ మీరు వారిని బాబా అని పరంపిత పరమాత్మ అని అంటారు. నిజానికి వారు కూడా ఆత్మయే కదా. భక్తి మార్గంలో చాలా అతిగా వెళ్ళారు. ఇక్కడ పూర్తిగా సాధారణమైన విషయమే. అల్ఫ్ మరియు బే బాద్షాహి ఎంత సాధారణమైన సింపుల్ విషయము. తండ్రిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. కనుక బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు ఇలా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంత స్మృతి చేస్తారో, ఎంత సర్వీస్ చేస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. అది అర్థం కూడా అవుతుంది. మేము తక్కువగా చదువుకుంటున్నామని పాఠశాలలోని విద్యార్థులకు అర్థమవ్వదా? ఎవరైతే పూర్తి అటెన్షన్ ఉంచరో వారు వెనక కూర్చొని ఉంటారు. కనుక తప్పకుండా ఫెయిల్ అవుతారు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానంలో మంచి మంచి పాటలు తయారై ఉన్నాయో వాటిని వినాలి. ఇలాంటి పాటలు మీ ఇంట్లో ఉంచుకోవాలి. ఇతరులకు ఈ పాటలు వినిపించి అర్థం చేయించవచ్చు. మనపై మాయ నీడ ఎలా పడుతుందో ఎవరికైనా తెలపొచ్చు. కల్పము ఆయువు 5000 సంవత్సరాలు అనే విషయం శాస్త్రాలలో లేదు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు సగం సగం ఉంటాయి. ఈ పాటను కూడా ఎవరో తయారు చేయించారు. బాబా బుద్ధిమంతుల బుద్ధి కనుక ఎవరి బుద్ధిలోకి వచ్చిందో వారు కూర్చొని తయారు చేశారు. ఈ పాటలు మొదలైనవి విని మీ వద్ద కూడా ఎంతోమంది ధ్యానంలోకి వెళ్ళేవారు. జ్ఞాన పాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది. బాబా మహిమ చేస్తూ ఇలాంటి తన్మయత్వము అంటే ప్రభావితం చేసే పాటలు కూడా పాడతారు. అలాంటి వారు కూడా వస్తారు. తన్మయత్వంతో రాగంపై కూడా ఆధారపడి ఉంటుంది. గాన విద్యకు కూడా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాన పాటలు పాడేవారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక పాటను మాత్రమే తయారు చేశారు. కితనా మీఠా కితనా ప్యారా. బాబా చాలా మధురమైన వారు, చాలా ప్రియమైన వారు. అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు. అలాగని దేవతలు కూడా వారిని స్మృతి చేస్తారని కాదు. చిత్రాలలో రాముడు పూజ చేస్తూ ఉన్నట్టు
వారి ముందు కూడా శివలింగాన్ని చూపించారు. ఇది తప్పు. దేవతలు ఎవరిని స్మృతి చెయ్యరు. స్మృతి చేసేవారు మనుషులు. మీరు కూడా ఇప్పుడు మనుషులుగా ఉన్నారు. తర్వాత మీరే దేవతలుగా అవుతారు. దేవతలకి మనుషులకు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. ఆ దేవతలే మళ్ళీ మనుషులుగా అవుతారు. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మేము సత్యమైన దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలిసింది. ప్రస్తుతం మనం బ్రాహ్మణులము. నూతన ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము. ఇది విని మీరు ఆశ్చర్యపడతారు. ఈ బ్రహ్మ కూడా ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవాడు. శ్రీనారాయణుని మహిమ చేసేవాడు. నారాయణునిపై చాలా ప్రీతి ఉండేది. ఇప్పుడు తానే అలా తయారవ్వడం ఒక అద్భుతం అనిపిస్తుంది. కనుక ఖుషీ పాదరసం మీటరు ఎంత పైకెక్కాలి? మీరు గుప్త సైనికులు, అహింసావాదులు. వాస్తవానికి మీరు డబల్ అహింసకులు. కామఖడ్గము లేదు. ఆ జగడాలు లేవు. కామ వేరే, క్రోధం వేరే. మీరు డబల్ అహింసకులు, అహింసాయుత సైనికులు. సైన్యము అనే పదమున్నందున మీరు సైన్యాలను నిలబెట్టారు. మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు మాత్రమే చూపించారు, స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటీ మీదే అయిన కారణంగా శివశక్తి సైన్యము అని చెప్పబడింది. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు నూతన యుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచంలో ఎవ్వరికీ నూతన యుగం గురించి తెలియదు. నవయుగము 40,000 సంవత్సరాల తర్వాత వస్తుందని భావిస్తారు. సత్యయుగమే నవయుగమని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయించమని బాబా సలహా ఇస్తారు. ఇవన్నీ యుక్తులు. పాటల భావాలు కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మిమ్మల్ని మీరే రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటలు చాలా సహాయపడతాయి. వాటి అర్థము ఇతరులకు చెప్పడం ద్వారా మీ నోరు కూడా తెరవబడుతుంది. సంతోషం కూడా కలుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ధారణ చేయలేరో వారు ఇంట్లోనే కూర్చొని బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తారు. గృహస్థు వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. యోగి భవ, పవిత్ర భవ. భగవంతుని ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయవచ్చు. గుళ్ళు, గోపురాలు మొదలైన వాటి చుట్టూ వ్యర్థంగా తిరిగే అవసరం ఏముంది? మేము మీకు ఇంట్లోనే విగ్రహాలను ఇస్తాము. ఇక్కడే కూర్చొని స్మృతి చేయండి. ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని చాలామంది పురుషులు స్త్రీలను బయటకి వెళ్ళనిచ్చేవారు కాదు. అక్కడైనా ఇంట్లో అయినా పూజ చేయటం స్మృతి చేయడమే కదా. ఒకసారి చూస్తే తర్వాత స్మృతి చేయగలరు కదా. నెమల కిరీటధారి కృష్ణుని చిత్రం అన్ని చోట్ల ఉంది. అక్కడ ఎలా జన్మ జరుగుతుందో పిల్లలు మీకు సాక్షాత్కారం అయింది. అయితే దానిని చిత్రించగలరా? ఎవ్వరూ ఖచ్చితంగా చిత్రించలేరు. దివ్య దృష్టి ద్వారా కేవలం చూడగలరు, కానీ దానిని చిత్రించలేరు. చూసి వర్ణన చేయవచ్చు, కానీ దానిని చిత్రించలేరు. ఎంత మంచి చిత్రకారుడైనా సాక్షాత్కారం పొందిన ఖచ్చితమైన పోలికలను చిత్రించలేరు. కనుక ఎవ్వరితోనూ ఎక్కువగా వాదించరాదని తండ్రి అర్థం చేయించారు. వారికి ఇలా చెప్పండి, మీకు శాంతి కావాలి అంటే తండ్రి స్మృతి చెయ్యండి, పవిత్రం అవ్వండి. పవిత్ర ఆత్మలు ఇక్కడ ఉండలేరు. వారు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు.
ఆత్మను పావనంగా చేసే శక్తి ఒక్క తండ్రిలోనే ఉన్నది. ఇతరులెవరూ పావనంగా చేయలేరు. ఇదంతా ఒక రంగస్థలమని, దీనిపై నాటకం జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఈ సమయంలో దీనిపై రావణ రాజ్యం ఉంది. సృష్టి అంతా సముద్రంపై నిలిచి ఉంది. ఇది అనంతమైన ద్వీపము. అవి హద్దులోనివి. ఇది అనంతమైన విషయం. దీనిపై అర్ధకల్పము దైవీ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యం ఉంటుంది. ఖండాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఇదంతా బేహద్దు విషయము. మనము గంగా యమున తీయటి నదీ తీరాలలో నివసిస్తామని మీకు తెలుసు. సముద్రం వద్దకు వెళ్ళే అవసరం ఉండదు. ద్వారకా సముద్రం మధ్యలో ఉండదు. ద్వారకా వేరే వస్తువేదో కాదు. పిల్లలు మీకు అంతా సాక్షాత్కారం అయ్యింది. ప్రారంభంలో సందేశీ గుల్జారుకు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి. వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు. ఎందుకంటే బట్టీలో పిల్లలను సంతోష పెట్టాల్సి ఉండినది. సాక్షాత్కారాల ద్వారా చాలా చాలా సంతోషించాలు. మళ్ళీ చివర్లో కూడా చాలా సంతోషిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆ పాత్ర వేరుగా ఉంటుంది. మేము ఏం చూసామో అది మీరు చూడలేదు అని ఒక పాట కూడా ఉన్నది కదా. మీరు త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఎలాగైతే పరీక్ష రోజులు సమీపానికి వస్తున్న కొద్దీ మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుందో, అలా మీది కూడా ఈ చదువు వంటిది. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులై కూర్చొని ఉన్నారు. అందరూ సంపన్నంగా ఉండరు. పాఠశాలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఇది కూడా జ్ఞానము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 3 లోకాల జ్ఞానము మీలో ఉంది. ఈ సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు. ఇది తిరుగుతూ ఉంటుంది. తండ్రి చెప్తారు, మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చానో అది ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మీపై అనంతమైన దశ ఉన్నది. కొందరిపై బృహస్పతి దశ ఉంది. ఎవరిపై అయినా రాహు దశ ఉంటే అక్కడికి వెళ్ళి చండాలురు మొదలైన వారిగా అవుతారు. ఇది అనంతమైన దశ. అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు. అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలు మీకు ఎంతో సంతోషం ఉండాలి. మీరు అనేకసార్లు సామ్రాజ్యం తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఇది పక్కాగా జరిగే విషయం. ఇక ఇందులో కొత్తదేమీ లేదు అని భావిస్తే మీరు సదా హర్షితంగా ఉంటారు. లేకుంటే మాయ అడ్డగిస్తుంది. కనుక మీరంతా ఒక్క ప్రియతముని ప్రేయస్సులు. ప్రేయస్సులందరూ ఆ ఒక్క ప్రియతమున్నే స్మృతి చేస్తారు. వారే వచ్చి అందరికీ సుఖం ఇస్తారు. అర్ధకల్పం వారిని స్మృతి చేశారు. ఇప్పుడు వారు లభించారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: సదా హర్షితంగా ఉండేందుకు ఏదీ కొత్తది కాదు. పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు అనే సంతోషంలో ఉండాలి. జ్ఞానంలోని మంచి మంచి పాటలు విని స్వయం రిఫ్రెష్ చేసుకోవాలి. దాని అర్థాన్ని తెలుసుకొని ఇతరులకు వినిపించాలి. వరదానము: మాయా యొక్క సంబంధాలకు డైవర్స్ ఇచ్చి తండ్రి యొక్క సంబంధం ద్వారా వ్యాపారం చేసే మాయా జీత్ మోహ జీత్ భవ. స్మృతి ద్వారా పాత వ్యాపారాన్ని క్యాన్సిల్ చేసి సింగిల్గా అవ్వడం. పరస్పరంలో ఒకరికొకరు
సహయోగులుగా ఉండండి, కానీ కంపానియన్గా చేసుకోవద్దు. కంపానియన్గా ఒక్కరినే చేసుకుంటే మాయా యొక్క సంబంధాలతో డైవర్స్ అయిపోతుంది. మాయా జీత్ మోహ జీతుగా విజయులుగా ఉంటారు. ఒక్కవేళ ఎవరిలోనైనా కొంచెం మోహమున్నా తీవ్ర పురుషార్థానికి బదులుగా పురుషార్థి అయిపోతారు. అందుకే ఏం జరిగినా ఏది ఏమైనా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం. దీనినే నష్టామోహ అని అంటారు. అలా నిర్మోహులుగా ఉండేవారే విజయమాలలో పూసక అవుతారు. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రం యొక్క మెరుపుని పెంచండి. అచ్చా. ఓం శాంతి.